హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పుడు లాగానే మీ ముందుకైతే ఒక మంచి టీవీని తీసుకొచ్చాను. అదే మనకి 32 ఇంచ్ సెగ్మెంట్లో బాగా అమ్ముడుపోతున్నటువంటి షామీ 32 ఇంచ్ ఏ సిరీస్ అన్నమాట. మిగతా మోడల్ నెంబర్ అంతా డిస్ప్లే మీద ఉంది. ఈ టీవీ మనకి ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, చాలా ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు. అలాగే చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు, మన టీవీ పర్చేజ్ చేయవచ్చా, ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది. సో ఈ వీడియోలో నేను మీకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ నేను కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా క్షుణ్ణంగా పిన్ టు పిన్ అయితే నేను చెక్ చేయడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటిది చాలా జెన్యూన్గా అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ కాకండి. అదేవిధంగా ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ లవ్ అండ్ సపోర్ట్తో 70K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందు మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, ఈ టీవీ మనకి కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా మనకి బెజర్లెస్ డిస్ప్లే అయితే తీసుకురావడం జరుగుతుంది. మన టీవీ చూడగానే ఒక మంచి ప్రీమియం లుక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కింద సైడ్ మన బాటమ్ బెజర్స్ కూడా చాలా తిన్నుగా అయితే ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఇంకా మనకి మంచి ప్రీమియం లుక్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ డోర్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీ డోర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో మనం నెక్స్ట్ రిమోట్ విషయానికి వచ్చినట్టయితే, స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీని యొక్క క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో మంచి ప్రీమియం క్వాలిటీని వీళ్ళైతే ఆఫర్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే, దీంట్లో 1366x768 రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. ఇది మనకి హెచ్డీ రెడీతో వస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ విషయానికి వచ్చినట్టయితే, విఏ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇది 6 రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఎన్హాన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఏఎల్ఎల్ఎం మోడ్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఏఎల్ఎల్ఎం అంటే ఆటో లో లేటెన్సీ మోడ్ అనమాట. దీనివల్ల మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, డే టు డే లైఫ్లో మన టీవీ అయితే చాలా క్విక్గా రెస్పాన్స్ అవ్వడానికి ఈ టెక్నాలజీ చాలా మంచిగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన టీవీలో అయితే ఎక్కడ కూడా ల్యాగ్ ఇష్యూస్ ఏమీ కూడా లేవన్నమాట. చాలా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే మనం డే టు డే లైఫ్లోని టీవీ యూజ్ చేస్తున్నప్పుడు దీని యొక్క పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది చూసుకున్నట్టయితే, ముందుగా మన కలర్స్ గురించి మాట్లాడుకోవాలి. కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మంచి వివిడ్ కలర్స్ అలాగే చాలా మంచి పంచింగ్ కలర్స్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది. ఎవరైతే వివిడ్ కలర్స్ని ఇష్టపడతారో వాళ్ళకైతే 100% సాటిస్ఫై చేయడం జరుగుతుంది అనమాట. అంత మంచి వివిడ్ కలర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి సాచురేషన్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అవుతుంది, చాలా మంచిగా కంట్రోలింగ్లో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే, మనకి ఫుల్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీ రూమ్లో ఫుల్గా లైట్స్ ఆన్ చేసుకుని టీవీ చూస్తున్నా సరే మన బ్రైట్నెస్ ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. చాలా మంచి బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూయింగ్ యాంగిల్లో కూడా మనకి విఏ ప్యానల్ కదా ఏ విధంగా ఉంటుంది అని అయితే మనం ఇబ్బంది పడక్కర్లేదు. మనకి విఏ ప్యానల్ అయినప్పుడు కూడా వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఎక్కడా ప్రాబ్లం లేదన్నమాట. మంచి వ్యూయింగ్ యాంగిల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే మన చాలా మంది ఏంటంటే రియల్ టోన్ కలర్స్ అలాగే నియర్ టు నేచర్ కలర్స్ చూడడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. సో ఎవరికైతే ఆ టైపు కలర్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీలో 100% డిసప్పాయింట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకు కలర్స్ అనేటువంటి కొంచెం బూస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రియల్ టు నేచర్ కలర్స్ అయితే రావట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అదేవిధంగా మనకి సమ్ టైమ్స్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కొంచెం కలర్ అనేటువంటి షేడ్ అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నా వీడియో టీవీలో ప్లే చేసి చెక్ చేయడం జరిగింది. ఆ టైంలో ఏంటంటే మన కలర్స్ అనేటువంటి షేడ్ అవుట్ అయితే అవినమాట. సో ఒకవేళ వీడియోలో ప్రాబ్లం అని చెప్పి నేను వేరే టీవీలో కూడా పెట్టి చెక్ చేయడం జరిగింది. అక్కడ మనకు బాగానే రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు సమ్ టైమ్స్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కలర్ అనేటువంటి షేడ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మనకి హెచ్డిఎంఐ పోర్ట్స్ ద్వారా మన వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే కలర్స్ అనేటువంటి బాగానే వస్తున్నాయి అన్నమాట. డిష్ కావచ్చు లేకపోతే కేబుల్ ద్వారా మన ఛానల్స్ చూస్తున్నప్పుడు కలర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 30 సెంటీమీటర్స్ దగ్గర నుండి మన టీవీ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇమేజ్ అనేటువంటిది బ్లర్రీగా కనిపించడం జరుగుతుంది. అలాగే ప్యాచీ కనిపిస్తుంది, చాలా చిరాగ్గా అయితే ఉండదని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మనం రెగ్యులర్గా చూస్తాం కదా లాంగ్ డిస్టెన్స్. సో ఆ డిస్టెన్స్లో మన టీవీ చూస్తున్నప్పుడు ఏంటంటే మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. షార్ప్ ఇమేజ్ ఏమీ లేదు, కానీ ఇమేజ్ క్వాలిటీ అయితే మాత్రం మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీని యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే, దీంట్లో మనకి 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి డాల్బీ ఆడియోతోని అలాగే డిటిఎస్ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అయితే మనం ఈ టీవీలో మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. లౌడ్ సౌండ్ అయితే వస్తుంది, అలాగే క్లారిటీ కూడా చాలా మంచిగా ఉంది. డీటెయిలింగ్స్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో వెళ్ళిచ్చారు కదా డాల్బీ ఆడియో అలాగే డిటిఎస్ వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ, ఇవి ఎక్కడ కూడా వర్క్ చేస్తున్నట్టయితే నాకు అనిపించలేదు అనమాట. వీటి వల్ల ఉన్న లేకపోయినా ఉపయోగం ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే పేరుకు ఉంది అన్నట్టుగా ఇచ్చారేమనిపించింది అనమాట. సో అంతకు మించి వీటి వల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. వీటిని చూసి మీరు టీవీ పర్చేజ్ చేయాలంటే మాత్రం అంత మంచిగా అయితే లేదని కూడా మీరైతే నోట్ చేసుకోండి.
కు అండ్ ఈటీవీ బ్లెస్సింగ్స్ అండ్ ముఖ్యంగా ఈ ప్రేక్షకులు బ్లెస్సింగ్స్. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 2 USB పోర్ట్లు అయితే ఇచ్చారు. ఇది వెర్షన్ 2.0తో రావడం జరుగుతుంది. అలాగే HDMI విషయానికి వచ్చినట్టయితే 2 HDMI పోర్ట్ అయితే ఆఫర్ చేస్తారు. అందులో ఒకటి వచ్చినప్పటికి ARC పోర్ట్. అలాగే ఇందులో మనకు ల్యాండ్ పోర్టు, అలాగే ఆడియో జాక్ పోర్ట్, ఇటువంటి పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తారు. ఏ పోర్ట్ని కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు ఫ్రెండ్స్. అదేవిధంగా మన బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మన బ్లూటూత్లోని వైఫైలోని కనెక్షన్ ప్రాబ్లం ఏమీ కూడా లేదు. మన కనెక్షన్ రేంజ్ కావచ్చు, మనకి స్టెబిలిటీ కావచ్చు, చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. అలాగే ఇందులో మనకి 1.5 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ రావడం జరుగుతుందన్నమాట. ఇది మనకి గూగుల్ టీవీ OS విత్ Android 11 అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. యూఐలో అయితే మనకి ఎక్కడ కూడా ల్యాగ్ ఏమీ లేదు. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Cortex A35 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ అయితే అంత పనికి రాదు. గేమింగ్ నాట్ రికమెండబుల్ అనమాట ఈ టీవీ మనకి. జస్ట్ ఏంటంటే మనకి ఏమైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కావచ్చు, మనకి ఏమైనా చిన్న చిన్న టాస్క్ చేసినప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లము కూడా లేదు. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి ఇందులో బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి Xiaomi TV Plusని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో మన లాట్ ఆఫ్ కంటెంట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్ అనమాట. ఇది కంప్లీట్గా ఈ టీవీ గురించి. ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 12,490 రూపాయలకి వీళ్ళు రెగ్యులర్గా సేల్ చేస్తున్నారు. ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని కూడా సేమ్ ప్రైస్ అయితే ఉండడం జరిగింది. మనకు ఆఫర్లో రీసెంట్గా మనకు ఆఫర్స్ వచ్చినాయి కదా, రిపబ్లిక్ డే సేల్స్. అందులో మనకి ఇది 10,999 రూపాయలకి అయితే రావడం జరిగింది. చాలామంది అయితే ఈ టీవీని ఈ ప్రైజ్కి పర్చేస్ చేశారు. అయితే ఫైనల్గా మనం ఈ టీవీని పర్చేస్ చేసుకోవచ్చా, లేకపోతే మనం వేరే టీవీకైనా స్కిప్ అవ్వచ్చా అనేది చూసుకున్నట్టయితే మీకు కనుక మంచి వివిడ్ కలర్స్ అనేటువంటి ఇష్టం, మాకు పంచింగ్ కలర్స్ అనేటువంటివి కావాలి అనుకున్న వాళ్ళు, అలాగే మాకు మంచి సర్వీస్ అనేటువంటిది కావాలి, సర్వీస్ సెంటర్ సపోర్ట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ టీవీని కన్సిడర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆడియో డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచిగా అయితే ఉన్నదన్నమాట. అలా కాకుండా మాకు పిక్చర్ క్వాలిటీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కావాలి, చాలా మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, అలా హెచ్డీ రెడీ ప్యానల్ కాదు, మాకు ఫుల్ హెచ్డీ ప్యానల్ ఉన్నటువంటి టీవీ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీన్ని కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 12,000 రూపాయల బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్యానల్స్ వచ్చేటువంటి టీవీస్ కూడా ఉన్నాయి. అలాగే మనకి QLED ప్యానల్ ఇచ్చేటువంటి టీవీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు మాకు Xiaomiలోనే ఒక టీవీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. మిమ్మల్ని అయితే వివిడ్ కలర్స్ అయితే మాత్రం మంచిగా సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ టీవీ గురించి. ఇంకా మీకైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి. అలాగే మన ఇన్స్టా పేజ్లో కూడా అడగండి. అప్పుడు నేను మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉంటే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ అలాగే సౌండ్ బార్ సంబంధించినటువంటి టెక్నాలజీ వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.